అందరికీ నమస్తే. మనం సిపిఐ లీడర్ కామ్రేడ్ జమ్ముల జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా మధిర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జాతర నడుస్తున్న నేపథ్యంలో సార్తోని అపాయింట్మెంట్ తీసుకొని వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 100 ఏళ్ల నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా అదే ఎజెండా ఆనాటికి నాటికి ఉన్నటువంటి అప్డేట్ ఏమైనా అయిందా? ఆ సమస్యలే ఈ రోజుకి ఉన్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలో మీరు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి లీడర్, దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా 4 దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఎరిగిన వాళ్ళు, పార్టీకి సంబంధించి 100 ఏళ్ల నాడు ఎజెండా ఇప్పుడు ఎజెండా అప్గ్రేడ్ అయిందా? అయితే ఏమైంది సార్? రైట్. భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాధికారాన్ని సాధించిన తర్వాత అటువంటి రాజ్యాధికారం కలిగినటువంటి రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్ట్ పార్టీ విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అటువంటి సమానత్వంతో కూడినటువంటి పీడన లేనటువంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి వాళ్ళలో భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మోజేర్ల పేర్లతోని ఆనాడు టర్కీ వరకు వెళ్ళి ఆ తర్వాత సోవియట్ యూనియన్కి వెళ్ళినటువంటి వాళ్ళు భారతదేశానికి 1917-20 ప్రాంతంలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఆ భావజాలానికి ఆకర్షితులయ్యారు. అట్లాగనే భారతదేశంలో స్వాతంత్రం తీసుకురావాలన్నటువంటి కాంక్ష కలిగినటువంటి ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు, కెనడా లేకపోతే అమెరికా దేశాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి ప్రధానంగా సిక్కు జాతీయులకు సంబంధించినటువంటి వాళ్ళు గదర్ పార్టీ పేరుతోని భారతదేశంలోకి బలవంతంగా బలప్రయోగం ద్వారా బ్రిటిషర్స్ని ఎలగొట్టాలనేటువంటి అభిప్రాయంతో కలిగినటువంటి కొందరు, ఆ రకంగానే ఆనాడు మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి జాతీయోద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా హింస జరిగిందనే పేరుతోని ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఆప్ చేయటం వలన దాని కోపోద్రిక్తులైనటువంటి యువకులు కొంతమంది ఈ రకంగా కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై అనేక రకాలైనటువంటి గ్రూపులుగా ఈ దేశంలో ఆ కాలంలో ఉన్నారు. బొంబాయిలో ఎస్ఏ డాంగే నాయకత్వంలో, మరి మద్రాసులో సింగారవేల్ శెట్టియార్ నాయకత్వంలో, ముజఫర్ అహ్మద్ నాయకత్వంలో ఉన్నటువంటి కలకత్తాలో, అట్లాగనే గులాం రసూల్ నాయకత్వంలో లాహోర్లో చాలా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నింటినీ కూడా సత్యభక్త అనేటువంటి వారు కోఆర్డినేషన్ చేసి 1925 డిసెంబర్ 25, 26, 27, 28 తారీఖుల్లో కాన్పూర్ నగరంలో ఆవిర్భావ సన్నాహక సమావేశాన్ని, మహాసభని జరుపుకోవడం జరిగింది. ఆ మహాసభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి పేరు పెట్టుకొని దానికి సుత్తి కొడవలి గుర్తుగా కలిగినటువంటి పార్టీగా దానికి నాయకత్వాన్ని ఎస్వి ఘాటేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రమంలో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని పారదోలటం కోసం దాని స్థానంలో దోపిడీ పీడన లేనటువంటి ఒక నూతన సమాజంతో కూడినటువంటి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించాలనే అభిప్రాయంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని బ్రిటిషర్స్ అప్పుడే పుట్టుకలోనే దాన్ని చుంచివేయడం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగానే ఈ పార్టీని నిషేధించారు. అట్లాగనే అనేక రకాలైనటువంటి కుట్ర కేసులు బనాయించి కమ్యూనిస్టు భావజాలాన్ని, కమ్యూనిస్టుల్ని అందరినీ కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సుదీర్ఘకాలం శిక్షలకు గురి చేసినారు, దీపాంతరవాస శిక్షలు గురి చేసినారు, కొంతమంది ఉరిశిక్షలకు కూడా గురైనటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మరి జౌలి మిల్లు కార్మికుల్ని కలకత్తాలో, అట్లాగనే గిర్నీ కామ్గార్ అనేటువంటి యూనియన్ స్థాపించి బొంబాయిలో పెద్ద ఎత్తున సమ్మెలు నిర్వహించి స్వాతంత్రోద్యమానికి, కార్మికోద్యమానికి పనిచేసింది. అట్లాగనే కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోని పనిచేయడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ పేరుతోని, రైతులు కూలీల పార్టీల పేరుతోని, అట్లాగనే అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాలని స్థాపించి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా తాను విస్తరించడం కోసం, పేద ప్రజల కోసం పనిచేసింది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్దండులైనటువంటి మహామేధావులు అనేక మంది కూడా నాయకత్వం వహించడం కోసం పనిచేశారు. ఐన్స్టైన్కి సాచరుడైనటువంటి బెర్లిన్ యూనివర్సిటీలో భారతదేశంలో మొట్టమొదటి పిహెచ్డి తీసుకున్నటువంటి, ఫిజిక్స్లో మొట్టమొదటి పిహెచ్డి తీసుకున్నటువంటి గంగాధర్ అధికారి కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా వచ్చారు. అలాగనే అలహాబాద్ యూనివర్సిటీలో
మరి ప్రొఫెసర్ అయినటువంటి పిసి జోషి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా వచ్చారు. ఈ పార్టీని విస్తృతంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో అనేక మంది నాయకులు, దక్షిణ భారతదేశంలో అమీర్ హైదర్ అలీ ఖాన్ ఈ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని విస్తృతి చేయడం కోసం పర్యటించారు. ఆ సందర్భంలోనే నంబూద్రిప, సుందరయ్య గారు లాంటి వాళ్ళని ఆయన మరి చేర్చడం జరిగింది. అట్లాగనే హిందూ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో బెనారస్లో చదువుకోవడానికి మన భారతదేశం, దక్షిణ భారతదేశం నుంచి పోయినటువంటి వాళ్ళు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులైనటువంటి వాళ్ళలో ప్రముఖమైనటువంటి వ్యక్తి చంద్రరాజేశ్వరరావు. చంద్రరాజేశ్వరరావు గారు మరి తాను కమ్యూనిస్టు భావజాలంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం, విస్తృతపరచడం కోసం సుబ్బారెడ్డి అనేటువంటి మారు పేరుతోని ఆయన తెలంగాణలో రెడ్డి హాస్టల్లో ఉండి కమ్యూనిస్ట్ పార్టీని పెంచడం కోసం ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే మనకి ఆయన సర్వదేవ భట్ల రామనాథం గారు, అట్లాగనే మధుర తాలూకాలో మొదటి కమ్యూనిస్టులుగా కొంతమంది రావిళ్ళ జానకి రామయ్య గారు, పారుపల్లి రామయ్య గారు, ఇటువంటి వారిని, ఖమ్మంలో చిరావూరు లక్ష్మీనరసింహయ్య గారు, అట్లాగనే మంచికంటి రామకిషన్రావు గారు, ఇలా 9 మందిని పట్టుకొని ఖమ్మం ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించడం కోసం చంద్రరాజేశ్వర గారు ప్రయత్నం చేశారు. అలాగనే ఆరుట్ల రామచంద్రారెడ్డి, అలాగనే మన రావి నారాయణ రెడ్డి గారు, అట్లాగనే బద్దమెల్లారెడ్డి గారిని కూడా ఆయన రావి నారాయణ రెడ్డి గారిని చంద్రరాజేశ్వరరావు గారు రెడ్డి హాస్టల్లో పరిచయం ఏర్పరచుకొని ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించారు. రావి నారాయణ రెడ్డి గారు గాంధీ అనుచరుడుగా అంతకుముందు ఆయన హరిజనోద్ధరణ కార్యక్రమాల పేరుతోని పనిచేస్తూ ఉండేటువంటి వారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో భాష కోసం, భావం కోసం తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు ప్రారంభమైనాయి. అందులో ఆంధ్ర మహాసభ ఒకటి. ఆంధ్ర మహాసభ ప్రారంభమైన నాడు ఈ ప్రాంతంలో తెలుగు పాఠశాలలు లేవని, అట్లాగనే భాష లేదని, గ్రంథాలయాల్లో లేవని, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి హక్కు లేదని, చదువుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఉద్యమంగా ప్రారంభమైనటువంటిది ఆఖరికి అది తెలంగాణ సాయుధ పోరాటం వైపు మరలింది. పేద ప్రజల యొక్క ఆకాంక్షల వైపు మరలింది. భూమి లేనటువంటి పేదలకు భూమి కావాలని, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఆకలి తీర్చాలని, అవమానానికి గురైనటువంటి ప్రజల్ని తలెత్తుకునే తిరిగే రకంగా ప్రయత్నం చేయడం కోసం రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన మరి ఏదైతే ఆంధ్ర మహాసభ అతివాదుల చేతి వైపుకి వచ్చిందో తెలంగాణ ప్రాంతంలో దీని స్వరూపం మారింది. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ భూభాగంలో ఫ్యూడల్స్ ఎక్కువగా ఉన్నారు. దాదాపు తెలంగాణలో 2600 మంది జాగీర్దారులు, జమీందారులు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో లక్షల ఎకరాల భూమి ఉంది. 1.5 ఎకరాల భూమి కలిగినటువంటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు సూర్యాపేట తాలూకాలో ఉన్నారు. మదర్ తాలూకాలో 20,000 ఎకరాల భూమి కలిగినటువంటి నాగులంచ దొరవారు ఉన్నారు. కల్లూరు జమీందారు 10,000 ఎకరాలు భూమి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. విష్ణూరు రామచంద్రారెడ్డి నరరూప రాక్షసుడిగా పేరెన్నికగలిగినటువంటి వాడు, 40,000 ఎకరాల భూమి కలిగినటువంటి వాడు. ఈ ప్రాంతంలో భూస్వాముల యొక్క రాజ్యం నడిచేది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆనాడు సంఘం పేరుతోని మరి కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజలందరినీ సమీకరించింది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళితులు, మాదిగ, మాల కులస్తులు దొరల ఇళ్లలో పుణ్యానికే పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళ భూములలో నాట్లేయటం, కోతలు కోయటం, దాన్ని ఎట్టిగా చేసేటువంటి పరిస్థితి ఉండేది. వారికి ఎటువంటి జీతం, భత్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏదో గంజి పోసినట్లుగా ఉండేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. అట్లాగనే దొరల ఇళ్ళకి పుణ్యానికి కళ్ళు పోయటం గౌండ్లోల పని, అట్లాగనే దొరలకి మేకలు ఇవ్వటం గొల్లోళ్ళ పని. ఈ రకంగా సబ్బండ వర్ణాల యొక్క పని ఏమిటంటే దొరలకి వంటలు చేసి పెట్టడం, కుండలు ఇవ్వటం. ఇట్లా దిగువ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హింసకు గురయ్యి దొరల యొక్క దోపిడీలకి గురైనటువంటి పరిస్థితి ఉంది. మానవ ప్రాణాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి సాయుధ పోరాటానికి పిలుపిచ్చింది. మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను తీసుకోండి, దొరల్ని, భూస్వాముల్ని ఊళ్ళ నుంచి తరమండి, గడీల నుంచి తరమండి. వాళ్ళు ఈ భూమి అంతా కూడా వాళ్ళ సొంతం కాదు, ప్రకృతి వనరులను దోచుకునేటువంటి అధికారం వాడికి లేదు, ఈ అన్నిటి మీద కూడా మనకు కూడా అధికారం ఉన్నదనేటువంటి ఒక విధానాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చి సామాన్యమైనటువంటి మానవుల చేత ద్వారా బాంచన్ని కాల్ముక్త అనేటువంటి పేద ప్రజానీకం చేత బందూకులు పట్టించి తిరుగుబాటుకి ఆయాత్తం చేసింది. ఆనాడు నైజాం నవాబు భారత ప్రభుత్వంలో
విలీనం కాకుండా దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా రజాకార్లు అనేటువంటి ఒక ప్రైవేట్ సైన్యాన్ని మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రోత్సహించి మరి ప్రజల మీదకి వదిలారు. వారు చేసినటువంటి రాక్షస కృత్యాలు అనేకం ఉన్నాయి. దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్లో విలీనం కావడానికి సిద్ధపడలేదు. అటువంటి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నాయకులైన రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూమ్ మొయినుద్దీన్ సాయుధ పోరాటాన్ని పిలిపించారు. ఈ సాయుధ పోరాటాన్ని పిలిపివ్వడం ద్వారా నైజాం యొక్క రాచరికపు ఊడలు ఊడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. 4 లక్షలకు పైగా ఆయనకున్నటువంటి సర్పేకాస్ భూములలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు వచ్చాయి. అప్పుడు యూనియన్ సైన్యాలు భారతదేశంలో ప్రవేశించి ఈ తతంగం అంతా జరిగింది. ఇది మనకు తెలుసు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి ఉండకపోతే భారతదేశం నడిబొడ్డున మరో కాశ్మీర్ ఉండేది. భారతదేశం నిరంతరం కూడా ఒక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండేది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కృషి పోరాటం ఫలితంగా ఇది భారతదేశంలో విలీనమైంది. జస్ట్ ఇదో పార్ట్.